నోరు మన శరీరానికి గుమ్మం వంటిది. పొద్దున నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునేదాకా ఈ గుమ్మం నుంచి అనేక రకాల ఆహార పానీయాలు, సమస్త సంబరాలన్నీ మన ఒంట్లోకి చేరుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే మన దేహానికి తొలి కాపలాదారైన నోటికి పిప్పిపళ్ళు మొదలుకొని చిగుళ్ల జబ్బుల వరకు చాలా సమస్యలే ఎదురవుతూ ఉంటాయి. నోటి శుభ్రత లోపిస్తే ఆ ప్రభావం మన గుండె, కిడ్నీలు, మెదడు వంటి కీలక అవయవాలపై కూడా పడుతుందని చెబుతారు డాక్టర్లు. ఈ నేపథ్యంలో నోటి శుభ్రత లోపిస్తే తలెత్తే ఆరోగ్య సమస్యలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిగుళ్ళ సమస్య వల్ల చాలా ప్రమాదం ఉందండి. ముఖ్యంగా జనరల్ హెల్త్ కూడా చాలా ప్రమాదం ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే చిగుళ్ళ సమస్య ఉందో, చిగుళ్ళలో నుంచి బ్లీడింగ్ అవుతుందో, బ్యాక్టీరియా చిగుళ్ళ లోపల ఆ బ్లీడింగ్ వెజల్స్లోకి ప్రవేశించి స్లోగా బ్యాక్టీరియా మన శరీరం లోపలికి ప్రవేశిస్తాయి అన్నమాట. దీన్ని బ్లడ్ స్ట్రీమ్లోకి బ్యాక్టీరియా ఎంటర్ అయ్యి తద్వారా ఏంటంటే మన శరీరం మొత్తంలో సర్క్యులేట్ అవుతూ ఉంటాయి బ్యాక్టీరియా. సో దీన్ని బ్యాక్టీరియమియా అంటారు అన్నమాట. బ్యాక్టీరియమియా అంటే బ్యాక్టీరియా బ్లడ్ స్ట్రీమ్లో ప్రవేశించి అక్కడి నుంచి అంత ట్రావెల్ అవటం అనమాట. సో ఇది బ్యాక్టీరియమియా అనేది ఎక్కువగా చిగుళ్ళ సమస్య నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి చిగుళ్ళు అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి మన జనరల్ హెల్త్లో. ఎప్పుడైతే ఈ బ్యాక్టీరియా ఒక్కసారి బ్లడ్ స్ట్రీమ్లోకి ఎంటర్ అయ్యాయో రకరకాల అవయవాలకు స్ప్రెడ్ అవుతాయి. ఉదాహరణకి ఇక్కడి నుంచి నోట్లోంచి ఈ బ్లడ్ స్ట్రీమ్లోకి ఎంటర్ అయ్యి లంగ్స్లోకి వెళ్ళొచ్చు, ఓవరీస్లోకి వెళ్ళొచ్చు, హార్ట్లోకి వెళ్ళొచ్చు, కిడ్నీస్ దగ్గరికి వెళ్ళొచ్చు, బ్రెయిన్లోకి వెళ్ళొచ్చు. రకరకాల ఆర్గన్స్కి స్ప్రెడ్ అయ్యి ఈ బ్యాక్టీరియా వాటి ఎఫెక్ట్స్ ఆయా అవయవాల్లో చూపించడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో అందుకని చిగుళ్ళ ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమండి. చిగుళ్ళ ఆరోగ్యాన్ని మనం లైట్గా తీసుకుంటే ఏంటంటే జనరల్గా ఓవరాల్ హెల్త్ కూడా కొద్దిగా డిటీరియేట్ అయ్యే ప్రమాదం